పెద్దలు గౌరవనీయులు శ్రీ మూడి కొండయ్య గారి సారథ్యంలో మన కుంచినపల్లి గ్రామంలో కొత్తగా ఆద్య హాస్పిటల్, మెడికల్ అండ్ ఫ్యాన్సీ స్టోర్ ఈ కాంప్లెక్స్ని ఇవాళ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఇక్కడ మన గ్రామీణ ప్రాంతం అనుకున్నటువంటి కుంచినపల్లి చాలా ర్యాపిడ్గా మన రాజధానిలో భాగంగా, అమరావతిలో భాగంగా రోజు రోజుకి మార్పు చెందుతుంది. ఒక టౌన్గా, ఒక నగరంగా, నగరంలో భాగంగా అతి త్వరలో రూపాంతరం చెందే అవకాశం ఉంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడికి అనేక మంది పనులు చేసుకోవడానికి వస్తున్నారు. స్థానికంగా ఉన్న ప్రజానీకంకు తోడుగా మరి వందలాది మంది, వేలాది మంది కుంచినపల్లికి మూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వారికి ఆరోగ్య పరిస్థితిని చూసుకోవాల్సిన అవసరం కూడా ఈ సమాజానికి ఉంటుంది. దాన్ని గుర్తించినటువంటి కొండయ్య గారు కొంతమంది డాక్టర్స్ని టీమ్గా ఏర్పాటు చేసి ఇక్కడ ఈ ఫెసిలిటీని క్రియేట్ చేశారు. ఇవాళ ఉన్న పరిస్థితికి ఈ ఫెసిలిటీ ఒక మంచి ఫెసిలిటీ అని నేను భావిస్తున్నాను. ఇక్కడ జనరల్ మెడిసిన్తో పాటుగా, అంటే సాధారణంగా మనకు రోజువారీ వచ్చే చిన్న చిన్న సమస్యలు, జలుబు, జ్వరము అలాంటి వాటికి తోడుగా ప్రత్యేకంగా డెంటల్ సర్వీసెస్ విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు. డాక్టర్ పల్లవి గారి ఆధ్వర్యంలో డెంటల్ క్లినిక్ కూడా ఏర్పాటు చేశారు. భారతదేశంలో మరి ముఖ్యంగా మన ప్రాంతంలో మోస్ట్ నెగ్లెక్టెడ్ ఏరియా వచ్చేసి డెంటల్ హెల్త్. అది ఎప్పుడో మనకి ఆ ప్రాబ్లం వస్తే కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ప్రివెంటివ్ కేర్ అనేది ఎవరు పట్టించుకోరు. అలా కాకుండా రాబోయే రోజుల్లో చిన్నపిల్లలకు కానివ్వండి, పెద్దవాళ్ళకి కానివ్వండి, పీరియాడికల్గా 6 నెలలకు ఒక్కసారో, సంవత్సరానికి ఒక్కసారో మనం కళ్ళు విషయంలో, మిగతా జనరల్ హెల్త్ విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటామో అంతకంటే ఎక్కువ జాగ్రత్త యాక్చువల్గా పళ్ళను గురించి తీసుకోవాల్సిన అవసరం ఉందనేది పెద్దవాళ్ళు చెప్తున్న మాట. కాబట్టి ఈ కొండయ్య గారు ఏర్పాటు చేసినటువంటి ఈ ఫెసిలిటీని ఇక్కడ జనరల్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసే డాక్టర్సు, అలాగే డాక్టర్ పల్లవి గారు డెంటల్ సర్జన్, ఇంకా మిగతా అసిస్టెంట్సు, ల్యాబ్ ఉంది, మెడికల్ ల్యాబ్ ఉంది. వీళ్ళందరికీ పెద్ద దిక్కుగా డాక్టర్ చక్రపాణి గారు ఉన్నారు. వీళ్ళందరి సహకారంతో మన కుంచినపల్లికి, మన అమరావతి ప్రాంతానికి, మన రాజధానికి మంచి సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలని, రాబోయే రోజుల్లో ఇది పెరుగుతున్న అవసరాలను దృష్టిలో పెట్టుకుని సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే విధంగా మంచి ల్యాబ్స్, ఇంకా మంచి పెద్ద టీమ్స్ ఆఫ్ డాక్టర్సు, అదర్ ఫెసిలిటీస్ తోటి రాబోయే రోజుల్లో ఈ ఆద్య హాస్పిటల్స్ మరింతగా అభివృద్ధి పదంలోకి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ఉండవల్లి నుంచి కుంచినపల్లి, తాడేపల్లి పెద్దలందరూ వచ్చారు. వాళ్ళందరికీ పేరు పేరున కొండయ్య గారి తరఫున, నా తరఫున కూడా మరి అభినందనలు, నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. రాబోయే రోజుల్లో మనకి ఒక మంచి హెల్త్ ఫెసిలిటీని అందజేసిన కొండయ్య గారికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. పెద్దలు గౌరవనీయులు శ్రీ మూడి కొండయ్య గారి సారథ్యంలో మన కుంచినపల్లి గ్రామంలో కొత్తగా ఆద్య హాస్పిటల్, మెడికల్ అండ్ ఫ్యాన్సీ స్టోర్ ఈ కాంప్లెక్స్ని ఇవాళ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఇక్కడ మన గ్రామీణ ప్రాంతం అనుకున్నటువంటి కుంచినపల్లి చాలా ర్యాపిడ్గా మన రాజధానిలో భాగంగా, అమరావతిలో భాగంగా రోజు రోజుకి మార్పు చెందుతుంది. ఒక టౌన్గా, ఒక నగరంగా, నగరంలో భాగంగా అతి త్వరలో రూపాంతరం చెందే అవకాశం ఉంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడికి అనేక మంది పనులు చేసుకోవడానికి వస్తున్నారు. స్థానికంగా ఉన్న ప్రజానీకంకు తోడుగా మరి వందలాది మంది, వేలాది మంది కుంచినపల్లికి మూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వారికి ఆరోగ్య పరిస్థితిని చూసుకోవాల్సిన అవసరం కూడా ఈ సమాజానికి ఉంటుంది. దాన్ని గుర్తించినటువంటి కొండయ్య గారు కొంతమంది డాక్టర్స్ని టీమ్గా ఏర్పాటు చేసి ఇక్కడ ఈ ఫెసిలిటీని క్రియేట్ చేశారు. ఇవాళ ఉన్న పరిస్థితికి ఈ ఫెసిలిటీ ఒక మంచి ఫెసిలిటీ అని నేను భావిస్తున్నాను. ఇక్కడ జనరల్ మెడిసిన్తో పాటుగా, అంటే సాధారణంగా మనకు రోజువారీ వచ్చే చిన్న చిన్న సమస్యలు, జలుబు, జ్వరము అలాంటి వాటికి తోడుగా ప్రత్యేకంగా డెంటల్ సర్వీసెస్ విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు. డాక్టర్ పల్లవి గారి ఆధ్వర్యంలో డెంటల్ క్లినిక్ కూడా ఏర్పాటు చేశారు. భారతదేశంలో మరి ముఖ్యంగా మన ప్రాంతంలో మోస్ట్ నెగ్లెక్టెడ్ ఏరియా వచ్చేసి డెంటల్ హెల్త్.
అది ఎప్పుడో మనకి ఆ ప్రాబ్లం వస్తే కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ప్రివెంటివ్ కేర్ అనేది ఎవరు పట్టించుకోరు. అలా కాకుండా రాబోయే రోజుల్లో చిన్నపిల్లలకు కానివ్వండి, పెద్దవాళ్ళకి కానివ్వండి, పీరియాడికల్గా 6 నెలలకు ఒక్కసారో సంవత్సరానికి ఒక్కసారో మనం కళ్ళు విషయంలో, మిగతా జనరల్ హెల్త్ విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటామో అంతకంటే ఎక్కువ జాగ్రత్త యాక్చువల్గా పళ్ళను గురించి తీసుకోవాల్సిన అవసరం ఉందనేది పెద్దవాళ్ళు చెప్తున్న మాట. కాబట్టి ఈ కొండయ్య గారు ఏర్పాటు చేసినటువంటి ఈ ఫెసిలిటీని ఇక్కడ జనరల్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసే డాక్టర్సు, అలాగే డాక్టర్ పల్లవి గారు డెంటల్ సర్జన్, ఇంకా మిగతా అసిస్టెంట్సు, ల్యాబ్ ఉంది, మెడికల్ ల్యాబ్ ఉంది, వీళ్ళందరికీ పెద్ద దిక్కుగా డాక్టర్ చక్రపాణి గారు ఉన్నారు. వీళ్ళందరి సహకారంతో మన కుంచనపల్లికి, మన అమరావతి ప్రాంతానికి, మన రాజధానికి మంచి సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలని, రాబోయే రోజుల్లో ఇది పెరుగుతున్న అవసరాలను దృష్టిలో పెట్టుకుని సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే విధంగా మంచి మంచి ల్యాబ్స్, ఇంకా మంచి పెద్ద టీమ్స్ ఆఫ్ డాక్టర్స్, అదర్ ఫెసిలిటీస్ తోటి రాబోయే రోజుల్లో ఈ ఆద్య హాస్పిటల్స్ మరింతగా అభివృద్ధి పదంలోకి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ఉండవల్లి నుంచి కుంచెనపల్లి, తాడేపల్లి పెద్దలందరూ వచ్చారు. వాళ్ళందరికీ పేరు పేరున కొండయ్య గారి తరఫున, నా తరఫున కూడా మరి అభినందనలు, నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. రాబోయే రోజుల్లో మనకి ఒక మంచి హెల్త్ ఫెసిలిటీని అందజేసిన కొండయ్య గారికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్.